హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటి ఇంద్రధనుస్లాగా ఇన్ని కలర్స్ కనిపిస్తుంది అనుకుంటున్నారు? చూడండి, కలర్ కలర్గా. అంతకుముందు కలర్ పూరీలు నేను చేసినవి చూశారు కదా, బాగున్నాయి కదా. ఎవరైనా ట్రై చేశారా? చాలా బాగున్నాయి కదా. అలాగే కలర్ఫుల్ చపాతీలు చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, కలర్ఫుల్ చపాతీలు సింగిలే కాదు, మిక్స్డ్ కలర్స్ కూడా చేస్తున్నాను. ఇది మిక్స్డ్ కలర్ అనమాట. అందుకే కొంచెం మనకి రెయిన్బో కలర్ లాగా అలా ఎంత బాగుంది చూడండి. 3 కలర్స్. అంతకుముందు చూపించాను కదా, పాలకూర, బీట్రూటు, టమాటాతోటి ఆ పూరీలు తిన్నారు కదా. అలాగే చపాతీలు కూడా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. చూడండి, గోధుమ పిండి తీసుకొని దానిలో మామూలుగానే పాలకూర, కొంచెం మిరపకాయలు వేసి ఉడికించుకొని మిక్సీ వేసి ఆరిన తర్వాత మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి రుచి తగినట్లుగా ఉప్పు, నూనె. చూసారా, ఇది పాలకూర పేస్ట్ అనమాట. అలాగే టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి, ఇది డైరెక్ట్గా ఏం ఉడికించే పని లేకుండా మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. అలాగే బీట్రూటు తోలు తీసి ముక్కలు కట్ చేసి ఇది కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి 3కి సపరేట్గా కలుపుకోవాలి, దేనికి అది కలర్ రావాలి కదా, అందుకని. చూడండి, బీట్రూట్ మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక గుడ్డలోకి ఇలా వడిపోసుకున్నాను. గుర్తుందా మీకు పూరీలు చేసినప్పుడు? అలాగే చూడండి, ఇలాగ గుడ్డలో వేసుకొని ఫిల్టర్ చేసుకుంటే ఆ పల్ప్ ఏమి రాకుండా ఉట్టి నీళ్లు మాత్రం వస్తుంది అనమాట. ఆ నీళ్లు కొంచెం తగిలినా చాలండి, కలర్ బాగా మంచి కలర్ వస్తుంది, రెడ్ కలర్. ఆ పల్ప్ అంతా వేసుకోనక్కర్లేదు, అది పిండేసేసుకొని తీసేసుకోవటమే. సరే, ఇలా బీట్రూటు నీళ్లు రెడీ అయిపోయినాయి. దీంతో ఇప్పుడు పిండి కలుపుకుందాం. చూడండి, చేతులు కూడా కలర్ ఎలా మారిపోతున్నాయి బీట్రూట్ అనేసరికి. ఇప్పుడు పిండిలో ముందుగా అంటే 3 రకాలు కలిపి పెట్టుకుంటున్నాను. ముందుగా ఇదిగో టమాటా వేస్తున్నాను. చూడండి, టమాటా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. దీనిలోకి రుచి తగినట్లుగా ఉప్పు కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటూ చివరికి ఈ స్పూన్తో మొత్తం సరిగ్గా కలవదు, అందుకని చెప్పి మళ్ళీ చేత్తో కలుపుకోవటమే అనమాట. స్పూన్తో ఎలాగని చపాతీ పిండి కలపాలంటే కొంచెం అవ్వదు కదా, కష్టం కదా. ఇంకో స్పూన్ తీసేసి ఇప్పుడు చేత్తో ఇలా కలిపేసుకున్నాను. ఇది టమాటాతో చేసింది, మామూలు చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను. తర్వాత ఇంకా వేరే పిండిలు ఉన్నాయి కదా, ఇంకా ఒక పిండిలోకి ఈ పాలకూర పేస్టు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. దీనిలోకి ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ వేస్తున్నాను చూడండి. ఈ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఊరికే అది కలవటానికి స్పూన్తో కలుపుతున్నాను, కానీ తర్వాత చేతితో కలపందే అదేం అయ్యే పని కాదు. చపాతీ పిండి మనం చేతితో కలపకుండా అవుతుందండి? అవ్వదు కదా. కొంచెం మనకి అది కలుపుకున్న తర్వాత నీళ్ళు ఎంత సరిపడతాయి అనేది చూసుకొని కలుపుకోవాలి, లేదంటే జారు అయిపోద్ది అనమాట. ఇది ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం చూసుకుంటూ కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకొని, ఇది ఒక పాలకూరతోటి ఇది ఒక ఉండ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే ఇప్పుడు బీట్రూట్ తీసుకున్నా. ఇప్పుడు మొత్తం ఎందుకు ఒకసారి చూపిస్తున్నాను అనుకున్నా, ఒక్కొక్కటి చూపించే బదులు మొత్తం చూపించామనుకోండి, మీకు అన్నీ ఒకే చేసుకోవాలని లేదు కదా. ఒక్కోసారి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి అలా చేసుకోవచ్చు, పిల్లలకు కూడా అట్రాక్షన్గా ఉంటుంది బాగా. ఒకసారి పాలకూర చేసుకోండి, ఒకసారి బీట్రూట్ చేసుకోండి, ఒకసారి టమాటా. నేను 3 కలిపి ఒకసారి చూపిస్తున్నాను అంతే. 3 ఒక్కసారి చేసుకోవాలని ఏం లేదు, సపరేట్ పూరీలైనా అంతే. మీకు ఏ రోజు ఏ కలర్ కావాలనేది చేస్తే, ఈరోజు ఏం కలర్ చేస్తుందా అమ్మ అని చెప్పి పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. సరే, ఒక్కొక్క కలరు ఇలా చేసుకుంటా. ఇవి నీళ్లు చూడండి, నీళ్ళు కదా, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ జార్ అయిపోతుంది, అందుకని చెప్పి బీట్రూట్లో కావాలంటే నీళ్ళు బాగా తక్కువ పోసి కూడా చేసుకోవచ్చు. కొంచెం చూసారా, నీళ్ళు సరిపడా పోసుకొని మరి ఎక్కువ పోయకుండా. దానికే అసలు బీట్రూట్ కొంచెం వేస్తేనే కలర్ బాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో మంచిగా, చాలా బాగుంది కదా. ఇలా కొంచెం బాగా ఇలా కలుపుకుంటే, మనం ఎంత కలుపుకుంటామో చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయండి. ఆ పిండి ఈ పిండి అంటారు, కానీ మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. బాగా మెత్తగా కలిపేసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలి. నానితే చపాతీలు ఇంకా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, 3 కలర్స్ రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయో, కలర్ఫుల్గా బాగున్నాయి కదా. వీటిని ఇప్పుడు ముందుగా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇవి టమాటాతో చేసిన ఉండలు, అలాగే నెక్స్ట్ పాలకూరతో చేసిన ఉండలు, ఇంకా బీట్రూట్ ఉండలు, 3 రకాల ఉండలు రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నువ్వు వీటిని చపాతీలు ఒత్తుకొని కాల్ చేసుకోవటమే. ఇది మీకు కావాలంటే ఫోల్డింగ్స్ వేసుకోవచ్చు, మధ్యలో వేరే కలర్స్ కూడా మిక్స్ చేసి ఉన్నాయి, అవి కూడా చూపిస్తూ ఉండండి. ఫోల్డింగ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా అలానే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి కదా. ఇది మిక్స్డ్ కలర్ అన్నమాట, 3 కలిపి చేశాను. అది ఎలా చేశాను అనేది చూపిస్తాను చూడండి. ఈ కలర్స్ మాత్రం బాగా అట్రాక్షన్గా చాలా బాగున్నాయి కదా.
ఇప్పుడు చపాతీలు ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇంకేముంది, మామూలు చపాతీలు మీరు చేసుకుంటారు కదా, అలాగే చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా టమాటాలతో చేస్తున్నాను చూడండి. ఇవి కొంచెం ఎక్కువసేపు బయట ఉంటే కొద్దిగా ఆరిపోయినట్లు ఉంటాయి. వాటిని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని కొద్దిగా పిసుక్కున్నట్లుగా ఇలా కలుపుకొని చేసుకోవాలి. చూడండి, అన్ని రకాల వంటలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చపాతీలు ఒత్తుకొని కాల్ చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా అందరు ఇంట్రెస్ట్గా తింటారు బాగా. దీనిలోకి మంచి ఇంకా బాగా వాళ్ళకి ఇష్టమైన కూర చేసామనుకోండి, ఇంకెంత ఇష్టం అవుతుంది వాళ్ళకి కదా. చాలామంది బంగాళదుంప కూర ఇష్టపడతారు. దీనిలోకి ఇంకా వేరే వేరే చెన్నా మసాలా చేసుకోవచ్చు, వెజిటబుల్ కుర్మా, బంగాళదుంప కుర్మా చేసుకోవచ్చు, వెజిటబుల్ కుర్మా చేసుకోవచ్చు, ఏమైనా బాగుంటాయండి. చూడండి, చపాతీలు చేసేసుకుంటున్నాను. చేసేటప్పుడు మనం పూత పిండి కలుపుతాం కాబట్టి కలర్ మీకు సరిగ్గా తెలియదు, కానీ కాల్చేసరికి కలర్ బాగా తెలిసిపోతుంది. చూడండి, టమాటాలది అంతా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పాలకూరవి రెడీ అవుతున్నాయి చూడండి. ఇవన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మీకు చూపించడానికి ఈజీగా. నేనైతే మామూలుగా అయితే ఇలా చేస్తూ పెనం మీద ఒకవైపు కాలుస్తూ ఉంటాను, ఒకవైపు ఇక్కడ రుద్దుతూనే ఉంటాను, ఒకటి పెనం మీద కాలుతూ ఉంటుంది అనమాట. మీకు చూపించడం కోసం ముందు అన్నీ చేసేసుకొని వరుసను అన్నీ కాల్చుకుందామని ఇలా చేస్తున్నాను. చూడండి, అన్నీ చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, నేను చేయటం కూడా అది పైకి మాటిమాటికి లేపను, ఒకసారి రౌండ్ తిప్పుకుంటూ ఇలా చూడండి, అలా తిప్పుకుంటూ అలా రుద్దుతూ ఉంటాను. ఈజీగా, అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అలా చేస్తే. చూడండి, పిండి మరి పలచగా లేకుండా కరెక్ట్గా ఉంటే మనం పూత పిండి కూడా వేస్తాం కాబట్టి అసలు పైకి మాటిమాటికి లేపక్కర్లేదు అనమాట, ఎంత ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బీట్రూట్ తోటి రెడ్ కలర్ చపాతి ఎలా వస్తుందో. పూతపిండి వేసేసరికి మీకు కలర్ సరిగ్గా తెలియట్లేదు కదా. తర్వాత చూడండి, కాల్చిన తర్వాత మంచిగా కలర్ బాగా వస్తుంది. చూడండి, అసలు అప్పడాల కర్రని పైకి లేపకుండానే ఎంత బాగా తిప్పుతున్నాను చూడండి, ఈజీగా కదా. చాలా బాగుంది కదా, అంటే తొందరగా అయిపోద్ది ఇలా చేస్తుంటే. చూడండి, చాలా ఫాస్ట్గా, అంటే స్పీడ్ అనేది కొంచెం వీడియో స్పీడ్ పెట్టాను, మళ్ళీ లాంగ్ అయిపోతుందని. కానీ అలా తిప్పకుండా అలా చేశాను కదా, అది పిండి లూజ్గా లేకుండా కొంచెం గట్టిగా మామూలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, నూనె వేసేసి పైన పిండి వేసాను. ఎందుకని, ఇది మూడు కలర్స్ మిక్స్ చేయాలి కదా, అందుకని. ఫస్ట్ బీట్రూట్ వేసాను, కొంచెం ఆయిల్ రాసి కొంచెం పిండి వేసాను. మళ్ళీ పాలకూర వేసాను, కొంచెం ఆయిల్ రాసి పిండి వేసాను. ఇప్పుడు టమాటా వేసాను చూడండి, టమాటా కూడా కొంచెం ఆయిల్ రాసేసి పైన కొంచెం పిండి వేసాను. ఇప్పుడు మూడు ఇలా రోల్ చుడుతున్నాను చూడండి. ఇదే స్పెషల్ చపాతీ అండి. ఇలా మూడు కలిపి ఇలా రోల్ చేశాను. రోల్ చేసేసి ఎడ్జి కొంచెం సరిగ్గా ఉండదు కదా, అవి కట్ చేసి తీసేసాను. వీటిని 4 చపాతీలు చేశాను. మిక్స్డ్ కలర్ చూసారా, ఇలాగే పూరి కూడా చేసుకోవచ్చు. ఇది చపాతీ చేస్తున్నాను ఇప్పుడు చూడండి, మిక్స్డ్ కలర్ 3 కలర్స్ ఉన్నాయి దీనిలో. ఎలా ఉంది, స్పెషల్ చపాతీ కదా, చాలా కలర్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. తింటాను పిల్లలకి కొంచెం, మనకి వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటుందా మనం ఆలోచించి ఇలా చేసామనుకోండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అది టేస్టు అంటే మామూలుగానే ఉండొచ్చు, కొంచెం ఇవి కలిసేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అసలుకి టేస్ట్ డిఫరెంట్. అది పిల్లలు ఇగో చూడండి, ఇలా కలర్స్ రౌండ్ కలర్స్ వేరే కనిపిస్తున్నాయి, రెయిన్బో లాగా. మన పిల్లలకి ఇలా మంచి మంచి స్టోరీస్ చెప్తా, ఇగో రెయిన్బో అని చెప్పి చూపిస్తా, ఇలా పెట్టామనుకోండి, ఆ చపాతీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. పిల్లలకి ఇది మంచి ఐడియా కదా, మంచి టిప్పు కూడా కదా, పిల్లల చేత తినిపించడం కోసం. ఇలా చేసి పెట్టి చూడండి, అంటే కొంచెం శ్రమే ఉండొచ్చు, కానీ మీరు పిండి రాత్రిపూట రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. రాత్రిపూట రెడీ చేసుకొని, లేదంటే పొద్దున్న రాత్రికైనా చేసుకోవచ్చు కదా, పొద్దున్న రెడీ చేసి పెట్టి సాయంత్రం అయినా చేసుకోవచ్చు, లేదంటే రాత్రి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు పొద్దున్నైనా చేసేవచ్చు. ఇలా చేసినప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా, అసలు కలర్స్ అంత కనిపిస్తుంటే వాళ్ళకి ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, నేనైతే మాత్రం కర్ర ఎత్తకుండా ఎంత ఫాస్ట్గా చక్కగా రౌండ్ తిప్పుతా చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారిగా కాల్చుకుందాం చూడండి. ముందుగా టమాటా, ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, కొంచెం పిల్లల కోసం కాబట్టి కొంచెం ఆయిల్ వేయచ్చు, మనమైతే ఆయిల్ లేకుండా అలానే కాల్చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ వేసినప్పుడు ఇంకా ఉన్న కలరు బాగా ఎలివేట్ అవుతుంది అనమాట, బాగా కనిపిస్తుంది చూడండి. ఆ కలర్ బాగా వచ్చింది. ముందు చూసారు చేసేటప్పుడు వైట్ది మనం పూత పిండి వేసాం కాబట్టి అంతగా కలర్ తెలియలేదు. ఇప్పుడు కాలుస్తున్నప్పుడు అదే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామంటే ఇంకా కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. ఇది కూడా ఇప్పుడు లైట్గా ఉందా, కొంచెం ఆయిల్ పడిన తర్వాత కలర్ ఇంకా డార్క్ కలర్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది.
చూడండి పాలకూర చపాతి హెల్త్కి కూడా చాలా మంచి. బీట్రూట్ అయినా హెల్త్కి మంచిదే, టమాటా అయినా మంచిదే కదా. అంతా మనం వెజిటబుల్స్ వేస్తున్నాం, వేరే కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, న్యాచురల్గా చేస్తున్నాం. ఇవి ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇలా పెడితే చక్కగా ఆకుకూరలు లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే బీట్రూట్ కొందరు ఇష్టపడరు, కానీ ఇలా పెట్టినప్పుడు నీకు రెడ్ కలర్ కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏదో అట్రాక్షన్గా ఉంటుంది, తింటారనమాట. వెజిటబుల్స్ సరిగ్గా తినని పిల్లలకి ఇది ఒక మంచి చిట్కా కదా, ఇలా చేసి పెట్టవచ్చు. చపాతీలు కూడా ఇష్టం లేదన్నాళ్ళు పూరి, కాకపోతే పూరి కొంచెం ఆయిల్ అనుకోండి. ఇలా కలర్ఫుల్గా ఉంటే తినని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గానే తింటారు చూడండి. పెద్దవాళ్ళు కూడా కొందరైతే చపాతీలు ఇష్టపడరు నాకు తెలిసి. ఇలా వెజిటబుల్స్ వేసి ఇలా చేసి పెట్టారనుకోండి, న్యాచురల్ కదా, చక్కగా ఇష్టంగా తింటారు. చూడండి 3 కలర్స్ అయిపోయినాయి. ఇది మిక్స్డ్ కలర్ చూసారా, రెయిన్బో కలర్ లాగా మిక్స్డ్ కలర్ ఉంది. చూడటానికి కూడా చాలా బాగుంది కదా. తప్పకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి. చేసి పెట్టినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏంటా ఇది, ఏం చేసావు అని వాళ్ళే అడిగి ఇంట్రెస్ట్గా తింటారు. చూడండి ఇలా ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి. 3 కలర్స్, ఇది మిక్స్డ్ కలర్, 4 రకాలు చేశాను నేను. చూసారా, నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి ఇలాంటివన్నీ చేయడానికి మొదటి నుంచి కూడా. వంటలో ఏదైనా వెరైటీగా చేసి పెడదాం. ఇంకొకటి ఒక్కొక్కరికి ఏంటి, మనం తినే కంటే కూడా ఎదుటి వాళ్ళకి తినిపించామంటే అదొక సంతోషం ఉంటుంది. అలాంటి రకాన్ని అనమాట నేను తినపోయిన చివరిలో నాకు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళందరూ తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అది అసలు మనకి అందులోనే కడుపు నిండిపోతుంది కదా. అందరు తిని ఇలా బాగుందని చెప్తే ఇంక అంతకంటే కావాల్సిందేముందండి కదా. నేనైతే ఫస్ట్ నుంచి అలా ట్రై చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇలా వెరైటీగా చేసి పెడతా ఉంటానన్నమాట. ఇంట్లో వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ దానివల్లనే పుట్టిందనమాట ఈ యూట్యూబ్ ఛానల్ అనే ఐడియా. ఇలా చేస్తున్నావు కదా, ఇలా వీడియోలు ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని మా పిల్లలు మా వారే ఎంకరేజ్ చేసి ఇలా నా చేత చేయించారు. ఎలాగో వెరైటీలు చేస్తున్నావు ఇంకేంటి అని కదా. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.